రమణీయ సంజీవనానికి స్వాగతం. మా అపార్ట్మెంట్లో ఓ పెద్ద మనిషి ఉండేది. అంటే పెద్దోడు మంచిగా అందరితోటి కలిసి ఉండేది. మేము ఆయనకన్నా ఓ 10, 15 ఏళ్ళు చిన్నయినా కూడా అందరితోటి కలిసి ఉండేది. మేము ఆయనకు రెస్పెక్ట్ ఇచ్చేది. పెద్ద సీనియర్ కదా, మంచి ప్రొఫెషన్‌లో రిటైర్డ్ అయ్యిండు. మంచిగా ఉండి మాతోటి కూడా మమ్మల్ని చిన్నోళ్ళమైనా అన్న అని అన్న అన్న అని పిలిచేదాయనే. సో, అట్లా మేము కూడా ఇగ అన్న అన్న అని బాగా గౌరవించేది. రోజు కలిసేది, మాట్లాడుకునేది. కాసేపు మంచి చెడు అన్నీ మాట్లాడుకునేది. అయితే ఓ రోజు అట్లనే ఇక అంతా సెల్లార్కొచ్చి చైర్‌లేసుకొని కూసుంటారు గదా! ఇక అక్కడ కూసున్నాడు. కూసున్న తర్వాత రోజు ఆయన పలకరించేటోడు పలకరిస్తలేడు. "అరే! ఇదేందే అన్న, ఏందే ఇవాళ ఏమైందే, ఏమైందే" అన్నట్టే. "ఏం కాలేదే, ఏ చెప్పు నాకు చెప్పకుంటే ఇంకెవరికి చెప్తావంటే" "ఏ కాదయ్యా, బాగా నష్టం వచ్చింది, బాగా నష్టం వచ్చింది" అన్నాడు. "అరే! దేంట్లోనే" అన్నా నేను. అంటే "ఏం లేదే, మొన్న నేను ఫ్లాట్ కొన్నా కదా, నీకు తెలుసు కదా" అన్నాడు. "నాకు తెలుసు, నువ్వు ఫ్లాట్ కొన్నావు, మంచిగా చీప్‌గా వచ్చిందన్నావు ఫ్లాటు. బయట అదేదో మొత్తం 30, 40 లక్షలు అన్నావు, నీకు వాడు 25 లక్షలకే ఇచ్చిండని చెప్పినావు, అదేనా" అంటే అదే అదే" అన్నాడు. "మరి ఇంకేందే, సంతోషమే కదా, మరి అది చాలా చీప్‌గా వచ్చిందంటే" "అట్లా కాదయ్యా, నేను ఆ ఫ్లాటును అమ్మినయ్యా నేను. అంటే లాభానికి అమ్మినావా, మరి నష్టానికి అమ్మినావా అన్నా" అని నేనన్నా. "ఏ లాభానికే అమ్మిన్నే, మళ్ళా నేను 25 లక్షలకు కొంటే నాకు 35 లక్షలు, 10 లక్షలు లాభం వచ్చిందే" అని అన్నాడు. "మరి ఇగ ఇంకేందన్నా, 10 లక్షలు నీకు లాభం వచ్చేసింది, మరి మళ్ళా నువ్వేమో ఇట్లా రందిగున్నావు ఏందంటే" "అట్లా కాదయ్యా, నేను అమ్ముకున్నోడు వాడు మళ్ళీ అమ్మితే వానికి ఇంకా 10 లక్షలు ఎక్కువ వచ్చిందయ్యా, అది నా బాధ" ఇగో ఇది పరిస్థితి. అంటే ఒక ఆశ కంటే హద్దు అనేది ఉండకుంటే ఎట్లా చెప్పండి? అంటే వాడెవడో అమ్ముకున్నాడు, కొనుక్కున్నాడు. ఇక వాని తర్వాత ఇంకోడు అమ్ముతాడు. ఇట్లనే ఉంటదా? ఇక బాధే ఉంటది. జీవితాంతం బాధపడతావనే అన్నా మరి. వాడు ఇంకోనికి అమ్ముతాడు, వాడు ఇంకోనికి అమ్ముతాడు, లాభాలకు అమ్ముతాడు. ఇట్లనే ఉంటదంటే ఇక అది నిజమే గానీ ఏదో బాధ అనిపిత్తాంది అన్నాడు. ఇగో ఇట్లా ఉంటది పరిస్థితి. సో, ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థాంక్ యూ.